ఎన్విరాన్మెంటల్ డే అని మనము సంవత్సరానికి ఒకసారి గుర్తు చేసుకొని ర్యాలీలు చేసి అందరూ కూడా ఇళ్ళకెళ్ళి మర్చిపోతున్నారు. ఇది నిజంగా చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈ గ్లోబలైజేషన్ వలన మనం చూస్తున్నాము రోజు రోజుకి కూడా వాతావరణంలో మార్పులు, మరి వేడి గాలులు, అలాగనే మొక్కలు లేక మరి వాతావరణ కాలుష్యం ఎక్కువగా పెరిగిపోయి ఈ శబ్ద కాలుష్యం అంటే మన వెహికల్స్ వల్ల వచ్చే కాలుష్యం కానివ్వండి, వెహికల్ యూజ్ చేసినందువల్ల వాటి వెనక వచ్చి మరి పొగ వలన వచ్చే వాయు కాలుష్యం కానివ్వండి, అలాగనే మరి మనకి ఎన్విరాన్మెంట్ వేడి వలన వచ్చే కాలుష్యం వలన కానివ్వండి, అలాగే ప్లాస్టిక్ వల్ల వచ్చే కాలుష్యం వలన కానివ్వండి, మన ప్రపంచం అంతా కూడా అతలాకుతలం అవుతుంది. ఇన్ టైంలో వర్షాలు లేక మరి జీవరాశులన్నీ కూడా ఎన్ని రకాలుగా మరి ఇబ్బందులు పడుతున్నాయో మనకు అందరికీ తెలుసు. కరోనా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇంటికి అంకితమైనందువలన అందరూ కూడా ఇళ్ళలో చెట్లు పెంచారు, మొక్కలు పెంచారు, కూరగాయలు పెంచారు. తద్వారాగా కూడా మరి కాలుష్యం లేకుండా ఉంది.